మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా పేర్కొంటూ 5 ఏళ్లు గడిపేశారు. 3 రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేయడం తప్ప ఆయన చేసిందేమీ లేదు. అయినా విశాఖ రాజధాని అంటూ ఉత్తరాంధ్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడానికి శతవిధాల ప్రయత్నించారు. అయినా 5 ఏళ్లలో ఆ దిశగా ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదు. విశాఖ రాజధాని అంటూ రిషికొండకు గుండు కొట్టేసి 100 కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనాలను ప్రభుత్వం సొమ్ముతో సొంతం చేసుకున్నారు. సరే, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత విశాఖ రాజధాని పేరిట అసెంబ్లీ సాక్షిగా జగన్ పాల్పడిన అరాచకత్వం వెలుగులోకి వస్తోంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రంలో రాజధాని అంటూ కబుర్లు చెబుతూ నగరంలోని ఆస్తులను తాకట్టు పెట్టేసి 1941 కోట్ల రూపాయల రుణాలని దండుకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. గతంలో ఎప్పుడు తరిమిల నాగిరెడ్డి తాకట్టులో భారతదేశం అనే పుస్తకం రాశారు. ఇప్పుడు జగన్ విశాఖ నగరాన్ని తాకట్టు పెట్టేశారు. విశాఖ నగరంలో పలు ప్రభుత్వ ఆస్తులను జగన్ అప్పుల కోసం తాకట్టు పెట్టేశారు. అలా తాకట్టు పెట్టిన వాటిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజు, పోలీసు, డిజేబుల్ వెల్ఫేర్, ఈఈ బంగ్లా, R&B క్వార్టర్స్, రైతు బజార్, సర్క్యూట్ హౌస్, PWD కార్యాలయం, సీతమ్మ ధార, తహసీల్దార్ కార్యాలయం వంటివి ఉన్నాయి. ఇవన్నీ నగరం నడిబొడ్డులో ఉన్నాయి. చివరాఖరికి రైతు బజార్ ని కూడా జగన్ సర్కార్ తాకట్టుకు పెట్టేస్తుంది. రాజధాని విశాఖ అని జగన్ ఎంతగా నమ్మబలికినా విశాఖ జనం విశ్వసించలేదు. అందుకే ఇటీవల ఎన్నికల్లో విశాఖలో జగన్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానం గెలుచుకోలేకపోయింది. విశాఖ నగర పరిధిలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. విశాఖ పార్లమెంటు స్థానాన్ని కూడా వైసీపీ భారీ తేడాతో చేజార్చుకుంది.